హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఇంట్లో గుడ్లు పులుసు ఎలా సింపుల్‌గా చేస్తున్నానో వీడియో తీశాను. దానికోసం అని చింతపండు తీసుకొని నానబెట్టేసాను. నీట్‌గా కడిగేసుకొని నానబెట్టుకున్న తర్వాత గుడ్లు కూడా తీసుకొని ముందు నీట్‌గా కడిగేసుకొని తర్వాత వాటర్‌లో వేసి ఉడికిస్తున్నాను చూడండి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే గుడ్లు చాలా వరకు పాడైపోతూ ఉంటాయి. మనం ఉడికించే ముందే చెక్ చేసుకుంటే మంచిది. అలాగే అందులో కొంచెం ఉప్పు వేసుకున్నామనుకోండి మనకు పైన చిప్ అనేదిన చాలా ఈజీగా వచ్చేస్తదనమాట పులుసు అనేదిన. అలాగే దాంతో పాటు నేను పక్కన చింతపండు, బియ్యం కూడా కడిగేసి నానబెట్టుకున్నాను కొంతసేపు. ఇలాగ నానబెట్టి వండుకోవడం వలన హెల్త్‌కి చాలా మంచిది. అలాగే గుడ్లు ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత అవి చల్లనీటిలో పక్కకు తీసుకున్న తర్వాత ఎండి చేపలు అదే వాటర్‌లో వేసుకొని కొంతసేపు ఒక 10 నిమిషాల సేపు ఉంచేసామనుకోండి పైనున్న పులుసు మాత్రం వచ్చేస్తది. మళ్ళీ దీనికోసం స్పేర్‌గా నీళ్ళు పెట్టే అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత అది నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలా పైనుంచి ప్రెస్ చేస్తే చాలు చాలా ఈజీగా వచ్చేస్తది. వేడి నీళ్ళలో వేసాం కాబట్టి. ఇలా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో. అలాగే దీనికోసం అని ఒక 2 టమాటీలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని మొత్తం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పదండి గుడ్లు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసమని ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. గుడ్డు అందులో వేసుకునే ముందు ఫ్రై చేసే ముందు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి అవి చిలకదనమాట నూనె. పై నూనెకి ముందు కట్ చేసుకోకపోతే నూనె అనేది చిలుకుతుంది అనమాట. గుడ్లన్నీ వేసుకున్న తర్వాత పైన కొంచెము పసుపు వేసుకుంటే నీచు వాసన అనేది ఉండదన్నమాట. గుడ్లు వేసిన వెంటనే కదపకూడదు. ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత కదిపామనుకోండి అప్పుడు గుడ్డు అనేది చెదగదు. వెంటనే కలిపేస్తే చిదిగిపోద్ది అనమాట. మా ఇంట్లోని గుడ్లు వేపితేనే తింటారు. కొంతమంది గుడ్లు ఫ్రై చేయకుండానే తింటారు. మా ఇంట్లో గుడ్లు ఫ్రై చేయకపోతే అస్సలు తినరు. అలాగే గుడ్లు వేగుతుండగానే పక్కన చేపలు వేసేసి అదే ఆయిల్లోనే చేపలు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మనకి టైం సేవింగ్ అనమాట. దాంట్లోని వాటర్ ఉంటుంది కదా, దానివల్ల ప్రాబ్లం కాకుండా ఉండాలంటే ఇట్లా వేసేసుకోవాలి ముందుగానే. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వేపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలోని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసామనుకోండి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటీలు కూడా వేసుకొని అది కూడా మెత్తగా గుజ్జు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చేసుకోవడం మాత్రం చాలా సింపుల్ అండి. ఇది గుడ్లు పులుసు పెట్టుకోవడం వలన ఒకే దెబ్బకి 2 పెట్టెల్లాగా అనమాట. ఎందుకంటే మళ్ళీ దీనికోసం స్పేర్గా పులుసు మాత్రం పెట్టుకోవసరం లేదు. చూడండి టమాటా జ్యూస్ మొత్తం కూడా వచ్చేసి ఎలా తయారైందో. ఉల్లిపాయలు కూడా మెత్తగా ఉడికాయి. అలాగే టమాటీలు కూడా గుజ్జు బాగా వచ్చాయి. ఈ టైంలోనే దీనికి తగినంత కారం వేసుకోవాలి. పులుసు పెడుతున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అది బాగా ఫ్రై అయిపోతుంది కదా. ఈ టైంలోనే మనం తీసి పక్కన చింతపండు పులుసు కూడా వేసుకొని ఈ టైంలో మనకి ఉప్పు కారం సరిపోయింది అన్నది కరెక్ట్గా చూసుకోవాలి. మనకి ఎంతైతే పులుసు కావాలో తగినట్టు వేసుకోవాలి. అలాగే మనము పక్కన పెట్టుకున్న గుడ్లు ఎండి చేపలు కూడా అందులో వేసుకొని ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకున్నాం అనుకోండి గుడ్లు పులుసు అన్నది మనకు రెడీ అయిపోతుంది. నాకు ఇంకా కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకని సాల్ట్ వేసుకున్నాను. నేను సాల్ట్ కాదు, నేను మ్యాక్సిమం చాలా వరకు కల్లుప్పే వాడుతూ ఉంటాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాల సేపు ఉడికించుకున్నాం అనుకోండి మన గుడ్లు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూడండి కొత్త ఉడుకుతుంది. చాలా బాగుంది కదా చూడటానికి. తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే రెసిపీ అన్నదైనా ఎవరైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకున్నాం అనుకోండి దాని ఫ్లేవర్ మొత్తం కూడా పులుసుకు పట్టి దాని టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకానా ఎక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి.
అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే ఇలా గుడ్లు పులుసు కానీ ఇలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.